మా యుద్ధ అప్పటి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన ఎంతో ప్రవేశించిన మా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఎవరి ప్రసాదము చేత నిండిన మరమ్మగారా వందనము. ప్రభు మీతో ఉన్నారు. చీరలు ఆశపడ్డవారు మీరే, మీ గర్భ ఫలముకు యేసు ఆశపడ్డవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణాసమయంలో ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ ఆమె దైవనుడు స్వామి, ఆమె దైవమును స్వామి ఆనవనవన కొరడ దెబ్బలే, అడుగడుగున రక్తమించవులే. ఆనవనవన కొరడ దెబ్బలే, నా యేసుకు ముల్ల కిరీటం, భుజములపై శిలువ భారం, భుజములపై శిలువ భారం, భుజములపై శిలువ భారం, అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. మోక్ష రాజ్యములో మీ దివ్య కుమార్ని దర్శించే భాగ్యమును నాకు అనుగ్రహించండి. ఆశీర్వదింపబడిన వారు మీరు, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు. పుత్ర పవిత్రాత్మ కలుగునుగాక. ఆమె వివేకానంద స్వామి ఏడవ స్థలము యేసు ప్రభువు రెండవసారి సిలువపడుట. ఓ యేసుక్రీస్తువా మేము ఆరాధించి మీ స్తోత్రం చేస్తున్నాము. యేసు ప్రభువు రెండవసారి శ్రేవ కింద బార్ల పడగా వారి జనులు అతనిని చూడలేదు. దేవుడు హానోకును కొనిపోయెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 23వ వచనం చదవండి. అతడు 365 ఏండ్లు బ్రతికెను. 365 ఏండ్లు బతికెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు బతికాడు? 365 రోజులు. ఎవరు బతికారు? హానోకు. 365 రోజులు ఎందుకు బతికాడు? ఆలోచన చేయండి. ఎందుకు బ్రతికాడు?
హానోకు 365 రోజులు దేవుని యొక్క సమక్షంలో చక్కగా బ్రతికాడు. ఆయన చనిపోలేదు, గుర్తుపెట్టుకోండి. ఆయన చనిపోలేదు, కానీ ఏం చేయబడ్డాడు? కొనిపోబడ్డాడు. ఆయన చనిపోలేదు, కానీ కొనిపోబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హానోకు చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే దేవుని పట్ల భయభక్తులు చూపాడు. ఎన్ని రోజులు? అందుకే 365 రోజులు హానోకు దేవునికి పట్ల భయభక్తులు చూపుతూ ప్రార్థన జీవితాన్ని జీవిస్తూ విశ్వాసాన్ని కనపరిచాడు. కాబట్టి 365 సంవత్సరాలు దేవుడు బ్రతికించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడున్నటువంటి కాలంలో 365 సంవత్సరాలు బతుకుతామా? 60 బతికితే నయమే, 60 సంవత్సరాలు బ్రతికితే నయమే. కానీ హానోకు నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే బ్రతికినన్నాళ్ళు కూడా, రోజులన్నీ కూడా ఏ విధంగా జీవించాలి? భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. హానోకు చేసింది అదే. 365 రోజులు కూడా దేవునికి విశ్వాసంగా జీవించాడు, ప్రార్థనలు చేశాడు, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేశాడు. ఆ విధంగా హానోకు చేసినటువంటి గొప్ప కార్యాలకు గాను, హానోకు చూపించినటువంటి విశ్వాసముకు గాను, హానోకు చూపించినటువంటి ప్రార్థనకు గాను 365 రోజులు హానోకు, నువ్వు నాకు విశ్వాసంగా ఉన్నావు కాబట్టి నేను నిన్ను 365 సంవత్సరాలు బ్రతికిస్తాను, 365 సంవత్సరాలు బ్రతికిస్తానని ఆ యొక్క హానోకుని దేవుడు చనిపోనీయలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏం చేయబడ్డాడు? కొనుక్కోబడ్డాడు. దేవుని చేత కొనుక్కోబడ్డాడు. అప్పుడు ప్రజలందరూ కూడా ఎదుగుతున్నారు. హానోకు ఎక్కడున్నాడు? హానోకు ఎక్కడ ఉన్నాడు? కనిపించటం లేదు. అంటే తర్వాతి దినాలలో ఆయన చేసినటువంటి మంచి పనులకు గాను, ఆయన చూపించినటువంటి విశ్వాసముకు గాను, ఆయన చూపించినటువంటి ప్రార్థనకు గాను ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే ఆయన దేవుని చేత కొనుక్కోబడ్డాడు, అందుకే కనిపించటం లేదు. చాలా మంది జనులందరూ కూడా ఎతికారు, చుట్టాలు ఎతికారు, బంధువులు ఎతికారు, తెలిసినటువంటి వారు ఎతికారు, పరిచయం చేసేటువంటి వారు ఎతికారు. కానీ హానోకు ఎక్కడ కూడా కనిపించలేదు. చనిపోయిన ఈ యొక్క సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల వరకు ఎదుగుతూనే ఉన్నారు, కానీ కనిపించలేదు. తర్వాత ప్రజలకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే ఈయన పవిత్రంగా జీవించాడు కాబట్టి, విశ్వాసంగా జీవించాడు కాబట్టి, ప్రార్థన పరంగా జీవించాడు కాబట్టి ఈయన దేవుని చేత కొనుక్కోబడ్డాడని ప్రజలందరూ కూడా సాక్షి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనం చూపించేటువంటి యొక్క విశ్వాస క్రియ, ఈరోజు మనం చూపించేటువంటి యొక్క విశ్వాసపరమైనటువంటి ఈ యొక్క కార్యక్రమము మనం బ్రతికిస్తుంది. అవునా కాదా? మనందరినీ కూడా బ్రతికిస్తుంది. ఎప్పుడు అంటే సమస్యలు వచ్చినప్పుడు బ్రతికిస్తుంది, కష్టాలు వచ్చినప్పుడు బ్రతికిస్తుంది, అనేకమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు బ్రతికిస్తుంది. ఎందుకనంటే విశ్వాసముతో కూడినటువంటి క్రియలు నాకు మెచ్చదగినవి. నీ విశ్వాసాన్ని ఏ విధంగా చూపించమంటున్నాడు దేవుడు? క్రియల రూపంలో చూపించినటువంటి విశ్వాసము నమ్మదగినది. కాబట్టి ఈ క్రియ రూపంలో చూపించినటువంటి ఈ యొక్క విశ్వాసం మీ అందరిని కూడా దీవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈనాడు ప్రత్యేక విధంగా ఈ యొక్క పరిశుద్ధ సిలువగిరి కొండ మీద మనందరం కూడా ఎంతో విశ్వాసంతో, ప్రార్థనతో, ఎండ వచ్చినప్పటికీ కూడా కాలినడకతో దేవుని కోసము ఎక్కడికైనా వెళ్ళాలి, దేవుని కోసం ఎంత దూరమైనా నడవగలము, దేవుని యొక్క వాక్యాన్ని ఎంత దూరమైనా వెళ్ళి వినగలగాలి అనేటువంటి ఆలోచన, తపనతో, విశ్వాసముతో ఎండనక కూడా మీరందరూ కూడా కాలినడకతో ఈరోజు ఈ యొక్క సిలువగిరి పరిశుద్ధ కొండ మీద మనం ఉన్నామంటే దేవుడు మనందరిని కూడా పిలిచాడు. దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడు మనందరిని కూడా దీవించబోతూ ఉన్నాడు. మనం చూపించినటువంటి యొక్క విశ్వాస క్రియ ఒక రోజున ఫలిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చూపించేటువంటి విశ్వాస క్రియ ఒక రోజు మనందరిని కూడా బ్రతికిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజు మనందరము కూడా ఈ యొక్క పరిశుద్ధ
ఆ సిలువగిరి కొండ మీద ఉన్నటువంటి సందర్భంలో ఆకాశము నుండి ప్రభు మనందరిని కూడా చూస్తూ ఉన్నాడు. ఆకాశం నుండి ప్రభు మనందరిని కూడా చూస్తూ ఉన్నాడు. నా యొక్క విశ్వాసులు వాక్యాన్ని ఆలకించటానికి, విశ్వాసాన్ని చూపించటానికి, ప్రార్థనలు చేసుకోవటానికి ఈ యొక్క కొండను ఎంచుకొని ఆ సిలువ దగ్గర ఎండలో ఉన్నారు. కాబట్టి వారు చూపించేటువంటి విశ్వాసానికి, వారు చూపించేటువంటి ఇంత ప్రేమకు నేను ముగ్ధుడై వారందరి యొక్క కుటుంబాలను ఆశీర్వదిస్తాను అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా ఆకాశము నుండి తన యొక్క ఆత్మను మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మనందరం కూడా పవిత్రులము, పరిశుద్ధులము. అదే విధంగా ఆ యొక్క విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని, దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమను ఇదే రీతిగా ప్రతి సంవత్సరం కూడా కనబరుస్తూ మన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి విధంగా దేవుని యొక్క సహాయము, తోడ్పాటు మనందరికీ కూడా తోడుగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున.